అమ్మవారి శివుని ఆక్షేపించిన ఏమో తెలుసా, నీ కట్టుకుందుకు బట్టలు కూడా లేవు, సరిగ్గా దిగంబరులుగా ఉంటావు, నేను రాబడి చేసుకున్నాను, నేను ఎవరు చేసుకుంటారు, పులుతో కడతావు, ఏనుగుతో కడతావు, ఇంకేం లేవు, రెండే బట్టలు అంతే కదా. ఎప్పుడు పులుతో లేదా ఏనుగుతో, ఏనుగు చర్మం పులి చర్మం, ఇంకొకరు పట్టుకునేది లేదు ఎక్కడ అంటే ఆయన అన్నట్ట పులితోలు ఏనుగుతో రెండు దాచిపెట్టి నేను ఏం కట్టుకుంటానో నీకు చూపిస్తాను అన్నట్టు. ఇప్పుడు కావాలనే పులితోలు ఏనుగుతో వారికి దొరకకుండా చేసింది. ఇప్పుడు స్నానం చేసి వచ్చింది కైలాస మానస సరోవరంలో, ఆ తువ్వాలు ఉంటుంది కదండి, అమ్మవారు చూసుకున్న తువ్వాలు అది ఆరేసింది అక్కడ. ఆయన వెంటనే దాన్ని ధరించాడు వస్త్రంగా. అమ్మవారు స్నానం చేసి తుడుచుకున్న తువ్వాలని శివుడు ధరించాడు. అదేమిటి అంటే ఇది అచ్చం పులితోలు ఏనుగుతోలు రెండు కలిపినట్టుగా ఉంది అన్నట్టు. ఎందుకని అమ్మవారు ఒంటి నిండా పసుపు రాసి ఉంది కాబట్టి ఆ తువ్వానికి పసుపు చాలనంటే, అమ్మవారు కస్తూరి తిలకం దిద్దుకుంది కాబట్టి కాటుక పెట్టుకుంది కాబట్టి నల్లటి చారలు కూడా అంటే నల్ల చారలు పసుపు చారలు ఉంటే పులితోలే కదా. అదండి